వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వైశాఖ మాసంలో వచ్చే శనివారాలకు చాలా విశిష్టత ఉంటుంది. కార్తీక సోమవారాలకు ఎంత విశిష్టత ఉంటుందో వైశాఖ శనివారాలకు కూడా అంతే విశిష్టత ఉంటుంది. ఈ వైశాఖ మాసంలో కనీసం ఒక్కసారైనా శనివారమైనా సరే భక్తిశ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. అంతటి శక్తి వైశాఖ శనివారాలకు ఉంటుంది. ఈ నెల మే 10వ తేదీన రెండవ వైశాఖ శనివారం. ఇదే రోజున శని త్రయోదశి ఏర్పడింది. వైశాఖ శనివారం రోజున శని త్రయోదశి రావడం చాలా విశేషం. కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. ఎవరైతే భరించలేని కష్టాల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారికి ఈ వైశాఖ శనివారం ఒక గొప్ప వరమనే చెప్పవచ్చు. వైశాఖ శనివారం పూజా విధానం, పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ శనివారం రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించండి. ముందుగా పూజగదిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పూలతో అలంకరించుకోండి. తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఒక తులసిమాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేయండి. లేదా కొన్ని తులసి ఆకులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. కాబట్టి ఈ వైశాఖ శనివారం రోజున, అందులోనూ శని త్రయోదశి నాడు మీ పూజ గదిలో ఒక పిండి దీపం వెలిగిస్తే చాలు. ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. బియ్యపిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదను తయారు చేసుకోండి. పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పిండి దీపాలు వెలిగించండి. పిండి దీపంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి పిండి దీపానికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఏదైనా కోరుకుంటే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ 5 ప్రదక్షిణాలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది. జీవితంలో దేనికీ కొరత ఏర్పడదు. ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడతారో అలాంటివారు ఈ వైశాఖ శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అలాగే విపరీతమైన డబ్బు కష్టాలతో బాధపడేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. లక్ష్మీదేవి ఆశీస్సులతో త్వరగా ధనవంతులు కావాలంటే ఈ శనివారం రోజున తులసి మొక్కను పూజించండి. వైశాఖ శనివారం రోజున తులసిని పూజిస్తే 7 తరాలు ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది. జీవితంలో త్వరగా సెటిల్ అవుతారు. తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి మొక్కకు నమస్కారం చేసుకుంటే చాలు. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వైశాఖ శనివారంతో కలిసొచ్చిన శనిత్రయోదశి నాడు విశేషంగా శివుడిని, అలాగే శనిదేవుని పూజిస్తే మీ కుటుంబానికి భోగభాగ్యాలు కలుగుతాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే శని త్రయోదశి వస్తుంది. అందులోనూ వైశాఖ శనివారంతో కలిసి రావడం ఇంకా విశేషం. కాబట్టి ఈ శనివారం రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు చేస్తే మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి. ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. వైశాఖ శనివారం రోజున కాకికి ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతలందరూ సంతోషిస్తారు. కాకికి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి ఎవరైతే కాకికి ఆహారం పెడతారో అలాంటి కుటుంబాలకు అష్టనిధులు ప్రాప్తిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు నల్ల కుక్కకు ఆహారాన్ని తినిపించండి. అలాగే నల్ల చీమలకు పంచదారను వేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వైశాఖ శనివారం రోజున ప్రతి ఒక్కరూ
రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి. నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. విపరీతమైన అదృష్టం కలుగుతుంది. విశేషంగా ఈ శనివారం నాడు గోమాతకు ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవికి పాయసం తినిపించినంత పుణ్యఫలం లభిస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును వేసుకోండి. ఇంటి ఆదాయం పెరుగుతుంది. మనలో చాలామందికి ఎల్లప్పుడూ కష్టాలు వెంటాడుతూ ఉంటాయి. ఏ పని చేసినా దురదృష్టం వెంటాడుతుంది. కొంతమందికి ఏలినాటి శనిదోషాలు ఇబ్బంది పెడతాయి. అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఇలా ఎలాంటి సమస్యలున్నా సరే ఈ వైశాఖ శనివారం రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాల వద్ద నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేస్తే తక్షణమే మీ సమస్యలన్నీ తీరిపోతాయి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శని త్రయోదశి రోజున ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటించి చూడండి. ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. వైశాఖ శనివారం రావి చెట్టును పూజిస్తే ఆ వెంకన్న అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ముఖ్యంగా రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే చాలు విపరీతమైన అదృష్టం కలుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ వైశాఖ శనివారం రోజున కొన్ని రావి ఆకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. రావి ఆకులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. కాబట్టి ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ కుటుంబానికి పట్టిందల్లా బంగారమే. ఈ వైశాఖ శనివారం రోజున ఏ చిన్న దానం చేసినా సరే రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.